శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి 2019 సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఈరోజు అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది యూజీసీ నెట్కి కూడా అలాగే పిహెచ్డికి ఎంఫిల్కి కూడా ఉపయోగపడేటువంటి క్వశ్చన్లు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి కొద్దిగా మనకు చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్లు ఉంటాయి. అలాగే కొంచెం పేపర్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది. ఇందులో పరిశోధనకు సంబంధించినటువంటి క్వశ్చన్లు సేమ్ యూజీసీ నెట్ సంబంధించిందే అన్ని క్వశ్చన్లు ఇందులో కవర్ అవుతాయి కాబట్టి మనకు చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం 70 క్వశ్చన్లు ఉంటాయి. పార్ట్ ఏ పార్ట్ బిగా 2 విభాగాలుగా ఉంటాయి. ఇందులో వీలైనంత వరకు క్వశ్చన్లు ఈరోజు అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనం మొదటి క్వశ్చన్కి వెళ్తే, ఆన్లైన్లో నిర్వహించబడుతున్నటువంటి భారతీయ పరిశోధన గ్రంథ భండాగారము రిజర్వాయర్ ఆఫ్ ఇండియన్ థీసిస్నకు మరో పేరు అని ఇక్కడ మనకు మొదటి క్వశ్చన్ రావడం జరిగింది. ఇక్కడ మనకు ఆప్షన్ చూసుకుంటే ఏ శోధ్గంగా, శోధ్ పరిశోధ్, శోధ్ సరస్వతి, శోధ్ విజ్ఞాన్. ఇక్కడ మనకు 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే మొత్తం ఈ శోధ్గంగా అనేది ఒక సెంటర్ అన్నమాట. అంటే పరిశోధన చేసేటువంటి విద్యార్థులు తమ పిహెచ్డిని డిపాజిట్ చేయడానికి ఒక వేదిక అన్నమాట. ఇందులో థీసిస్ మరియు ఓపెన్ యాక్సెస్లో మొత్తం అంటే ఈ పండితుల సంఘానికి సంబంధించినటువంటి అంతా కూడా ఇందులో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రిపాజిటరీ పరిశోధకులు సమర్పించినటువంటి థీసిస్లను సంగ్రహించడం, అలాగే నిల్వ చేయడం, దాన్ని వ్యాప్తి చేయడం మరియు సంరక్షించడం వంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందరికీ సంబంధించినటువంటి ఇండియాకు సంబంధించినటువంటి అన్ని పరిశోధనలు కూడా వాటిని నిల్వ చేయడం మరియు అవన్నీ కూడా ఈ శోధ్గంగా అదే భారతీయ పరిశోధన గ్రంథ భండాగారం అనేది పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఏంటంటే ఒకటో దానికి ఆన్సర్ సి శోధ్గంగా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, కృష్ణమూర్తి భద్రరాజు 2014 తెలుగు భాషా చరిత్ర హైదరాబాదు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈ గ్రంథ సూచి ఏ శైలి శాస్త్ర నియమాలను అనుసరిస్తున్నది? ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా పరిశోధనకు సంబంధించినటువంటిదే. ఎంఎల్ఏ, సిఎంఎస్, ఏపీఏ, ఎంహెచ్ఆర్ఏ. ఇక్కడ మనకు ఏపీఏ, సిఎంఎస్, ఎంఎల్ఏ అనేది మనకు నార్మలే, సిఎంఎస్ అనేది నార్మలే, ఎంహెచ్ఆర్ఏ. ఇక్కడ మనకు ఈ భద్రరాజ కృష్ణమూర్తి తెలుగు భాషా చరిత్రకు సంబంధించినటువంటి ఏ శైలి శాస్త్ర నియమాలు అనేది ఏంటంటే ఇక్కడ మనకు ఏపీఏ అనడానికి మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ కూడా మనకి ఇదే సి ఏపీఏ. ఏపీఏ అంటే ఏంటంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. ఏంటి? అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అంటారు. ఇది ఏంటంటే డాక్యుమెంటేషన్ శైలి, అలాగే పరిశోధన పత్రాల పరంగా ఆంథ్రోపాలజీ, హ్యుమానిటీ, సోషియాలజీ, అలాగే ఎడ్యుకేషన్, ఇంకా మిగతా సంబంధించినటువంటి వాటి అన్నింటిలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందులో అంటే ఒకటి సోషల్ సైన్సెస్ మరియు సైకాలజీ, అలాగే ఆంథ్రోపాలజీ,
అలాగే సోషాలజీ, ఇంకా ఎడ్యుకేషన్, ఇంకా అదర్ ఫీల్డ్స్ అన్నిటి కూడా ఈ ఏపీఏనే సమక్షంలోనే జరుగుతుంది. ఆ శైలి నియమాలనే అనుసరించడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు భద్రాద్రి కృష్ణమూర్తి గారు రాసినటువంటి తెలుగు భాష చరిత్ర ఏపీఏ నియమాలను అనుసరించి రాయడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ మనకు రెండవది సి, ఏపీఏ. నెక్స్ట్ మూడవ క్వశ్చన్కి వెళ్తే ఇది కూడా పరిశోధనకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ మనకు సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. డిక్లరేషన్, ప్రవేశిక, విషయ సూచిక, డిక్లరేషన్, సర్టిఫికేట్, విషయ సూచిక, ప్రవేశిక, విషయ సూచిక, డిక్లరేషన్, సర్టిఫికేట్, ప్రవేశిక. ఇక్కడ మనకు పరిశోధన గ్రంథాన్ని సమర్పించినప్పుడు మనం ఆ ఒక వరుస క్రమం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకు సూచన ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఏమిటంటే ఇక్కడ మనకు డిక్లరేషన్ ఉంటుంది, తర్వాత సర్టిఫికెట్, తర్వాత విషయ సూచిక, తర్వాత ప్రవేశిక, తర్వాత ఇంకా దానికి సంబంధించినటువంటి థీసిస్, ఇంకేది ఉపయుక్త గ్రంథ సూచి, అదే రిఫరెన్సు, ఇవన్నీ కూడా ఉంటాయి మనకు. ఇక్కడ మనకిచ్చిన 4 ప్రకారం అంటే ఫస్ట్ ఇక్కడ ఉండాల్సిన మనకు డిక్లరేషన్, సర్టిఫికెట్, విషయ సూచిక, ప్రవేశిక. ఇది వరుస క్రమం, పరిశోధన గ్రంథంలో ఉన్నటువంటి వరుస క్రమం. థీసిస్ మనం ఇచ్చే థీసిస్లో ఇది బి మనకు ఆన్సర్. మూడోది బి ఆన్సర్. 4వ క్వశ్చన్ వస్తే బతుకుబాటలో కొండ గుర్తులు వీరి ఆత్మకథ. బతుకుబాటలో కొండ గుర్తులు వీరి ఆత్మకథ. ఇక్కడ చేకూరు రామారావు, భద్రాద్రి కృష్ణమూర్తి, జిఎన్ రెడ్డి, బోధరాజు రాధాకృష్ణ. ఇక్కడ మనకు బతుకుబాటలో కొండ గుర్తులు అనేది మనకి ఇక్కడ భద్రాద్రి కృష్ణమూర్తి గారి ఆత్మకథ. 4వ ఆన్సర్ బి. ఐదవ క్వశ్చన్, ఒక రాజకీయ కథ ఈ వాదానికి చెందింది. ఒక రాజకీయ కథ లేదా రాజకీయ కథలు. రాజకీయ కథలు ఇది మనకు ఎవరంటే మనకి ఇది ఓల్గా రాసినటువంటిది. ఓల్గా రచయిత. ఇక్కడ మనకి ఏంది ఓల్గా అంటే స్త్రీవాదానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆన్సర్ ఇక్కడ సి. ఒక రాజకీయ కథ ఏ వాదానికి చెందింది. ఇది స్త్రీవాదానికి చెందినటువంటి కథ. నెక్స్ట్ 6వది, ప్రళయఝంజ ప్రభంజన స్వామిని నేను అని చెప్పిన కవి. ప్రళయఝంజ ప్రభంజన స్వామిని కవి అని చెప్పింది ఇక్కడ ఎవరంటే మనకు కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, పటాభి, నిఖిలేష్. ఇక్కడ మనకు ఫస్ట్ ఇద్దరు గుర్తుకొస్తుంది. శ్రీశ్రీ అయినా గుర్తు రావచ్చు, పటాభి అయినా గుర్తు రావచ్చు, కానీ కొంతమంది కృష్ణశాస్త్రి గుర్తురాదు. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే ఇది కృష్ణపక్షంలో ఉన్నటువంటి లైను. కృష్ణపక్షంలో ఉన్నటువంటి లైను ఏమని చెప్తాడంటే, ఎవరు కృష్ణపక్షం అంటే మనకు గుర్తు రావాల్సింది ఆన్సర్ దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఏమని చెప్తాడంటే చాలా పెద్దగా ఉంటుంది లైను. జిలుగు పవనాల మణి మయోజ్వల మనోజ్ఞ కాంచనాంచిత భూషణంబుగ భూని రాజవీధుల రతనాల రథమునెక్కి వెడల నిర్జీవ పాషాణ విగ్రహంబు చిమ్మ చీకటి పొగల నిషీది మందు క్షుద్ర మదిరాంతర జీర్ణ కుడ్యాంతలము లందు కన్నులు మూసి యానంద వీషిత యోగ విజ్ఞాన మధ్యన యోజనొడలు మరచి కరకు. చాలా బాగుంటుంది లైన్ మనకి. ఇక్కడ చివరికి ఏమని చెప్తాడంటే, ఏను స్వేచ్ఛాకుమారుడ నేను గగన పద విహార విహంగమ పతిని నేను మోహన వినీల జలమూర్తి నేను ప్రళయజంజ ప్రభంజన స్వామిని నేను అని చెప్పడం జరుగుతుంది. ఇందులో అంటే కృష్ణపక్షం దేవులపల్లి కృష్ణ గారు కృష్ణపక్షంలో ఇది ఇలా అని చెప్పడం జరుగుతుంది. ఒకసారి చదవండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆన్సర్ మనకు ఏ కృష్ణశాస్త్రి. నెక్స్ట్ 7వ క్వశ్చన్, ఉత్సాహం స్థాయి భావంగా గల రసం. అద్భుతం, భయానికం, బీభత్సం, వీరం. ఇది అందరికీ తెలిసిందే,
చాలా ఫేమస్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోదాం. మన ఇక్కడ ఆన్సర్ ఏంది మనకి ఇక్కడ వీరం. ఉత్సాహానికి స్థాయి భావం కలిగింది వీరం. నెక్స్ట్ విగ్రహతంత్ర విమర్శ. కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి మిత్రులారా, డైరెక్ట్ వెళ్ళిపోదాం. 8వ క్వశ్చన్ విగ్రహతంత్ర విమర్శనం గ్రంథకర్త. ఇది కూడా అందరికీ తెలిసిందే. 8వది కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ శ్రీశ్రీ ఆంగ్లంలోకి అనువాదించిన ఆలూరి బైరాగి కవిత. ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మనకు శ్రీశ్రీ ఆంగ్లంలోకి అనువాదించిన ఆలూరి బైరాగి కవిత నూతిలో గొంతుకలు, ఆగమగీతి, శైశవగీతి, నాకు కొంచెం నమ్మకం. ఇక్కడ మనకు నూతిలో గొంతుకలు ఆలూరి బైరాగిగా రాసిందే. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటిది, ఆలూరి బైరాగి రాసిన కవితను శ్రీశ్రీ ఆంగ్లంలోకి అనువదించింది ఏది అని ఇక్కడ అడిగినప్పుడు నాకు ఇక్కడ ఏమంటాడంటే ఆలూరి బైరాగి, నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, కొండలు పిండి కొట్టేస్తాను, చితికిన టమాటాల వంటి సూర్యుడిని, ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ణి, ఆకాశపు ఎంగిలి పల్లెంలోంచి నెట్టేస్తాను, నాదాగు బహుబంధనంలో ఈ విశాల బ్రహ్మాండాన్ని చాపలా చుట్టేస్తాను, నిస్సహాయ మానవీయుని నొసటి వ్రాలు ఒక్క కలంపోటుతో కొట్టేస్తాను, జీవిత సభాభవన ద్వారం నుండి అన్యాయాన్ని అక్రమాన్ని మెడలు పట్టి గెంటేస్తాను, ఇంకా ఎన్నెన్నో చేస్తాను, కానీ ఒక్కటి నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అని అంటాడు. కానీ ఒక్కటి నాకు కొంచెం నమ్మకం ఇవ్వు ఏమంటాడు, కొండలు పిండి కొట్టేస్తాడట, చితికిన టమాటో లాంటి సూర్యుడిని, ఆరిన అప్పడం లాంటి చంద్రుణ్ణి, ఆకాశపు ఎంగిలి పల్లె నుంచి నెట్టేస్తాడంటున్నాడు. ఇట్లాంటి చాలా చక్కని కవిత ఇది మనకు ఆలూరి బైరాగ్ గారు రావడం జరిగింది. దీన్నే నాకు కొంచెం నమ్మకం ఇవ్వు అనే టైటిల్తోని చేస్తారు. ఇక్కడ ఆన్సర్ మనకు నాకు కొంచెం నమ్మకం ఇవ్వు, నాకు కొంచెం నమ్మకం ఇస్తే ఇవన్నీ చేస్తాడని చెప్పినటువంటి కవిత. ఇక్కడ ఆన్సర్ మనకు శ్రీశ్రీ ఆంగ్లంలోకి అనువదించిన ఆలూరి బైరాగ్ కవిత నాకు కొంచెం నమ్మకం ఇవ్వు. 9 ఆన్సర్ బి. 10వది పెరుమాల్ మురుగన్ తమిళంలో రాసిన మధోరు భాగం నవలను తెలుగులోకి అర్ధనారిగా అనువదించిన వారు. ఇక్కడ మనకు అర్ధనారిగా అనువదించిన వారు కొవ్విడి లింగరాజు, జిల్లెల బాలాజీ, జయప్రకాష్. ఇక్కడ ఆన్సర్ మనకు డి ఓల్గా గారు ఈ నవలను తెలుగులోకి అనువదించడం జరిగింది. 11వ క్వశ్చన్ చూసుకుంటే సరైన వరుస క్రమం. ఇక్కడ మనకు మళ్ళీ భాగవతానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. భాగవతం సంబంధించినటువంటి పోతన భాగవతం సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ మనకు స్కందాలన్నీ కూడా స్కందాల్లో ఉన్నటువంటి ఆ ఉపాఖ్యానాలు కూడా మనకి ఇక్కడ వరుస క్రమంలో ఇవ్వడానికి జరిగింది. ఇక్కడ మనకు కుచేలోపాఖ్యానం, పురంజనోపాఖ్యానం, అంబరీషోపాఖ్యానం, అజామిలోపాఖ్యానం ఉంది. ఇక్కడ మనకు పురంజనోపాఖ్యానం వచ్చేసి కుచేలోపాఖ్యానం. ఫస్ట్ కుచేలోపాఖ్యానం చూసుకుంటే కుచేలోపాఖ్యానం మనకి ఎంత అంటే దశమస్కందం ద్వితీయ భాగం. దశమస్కందంలో 2 భాగాలు ఉంటాయి మనకు. మొదటి భాగం మరియు రెండవ భాగం, ద్వితీయ భాగం ఉంటాయి. ఇక్కడ పురంజనోపాఖ్యానం వచ్చి మనకు 5 అంటే పంచమస్కందం. అజామిలోపాఖ్యానం వచ్చేసి షష్టమస్కందం. అజామిలోపాఖ్యానం కదా, అజామిలోపాఖ్యానం షష్టమస్కందం. అలాగే అంబరీషోపాఖ్యానం మనకు నవమస్కందం. సో ఇక్కడ మనకు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ ఫస్ట్ 5 కాబట్టి పురంజనోపాఖ్యానం 1, అజామిలోపాఖ్యానం ఎంత షష్టమ అంటే 6వ స్కందం కాబట్టి ఇది 5 కదా, 5, 6. తర్వాత అంబరీషోపాఖ్యానం 9వ స్కందం 9, కుచేలోపాఖ్యానం దశమస్కందం 10. అంటే ఇక్కడ వరుస క్రమం ఏంది 5, 6, 9, 10. ఇక్కడ ఆన్సర్ మనకు బి 5, 6, 9, 10 ఆన్సర్ బి. 11 వచన పద్యం లక్షణ చర్చ గ్రంథ రచయితలు. వచన పద్యం లక్షణ చర్చ గ్రంథ రచయితలు చేకూరి రామారావు, ఆరుద్ర, కోవెల సుప్రసన్నాచార్య, చేకూరి రామారావు, కోవెల సంపత్కుమారాచార్య, కోవెల సుప్రసన్నాచార్య. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే
వచన పద్యం లక్షణ చర్చ గ్రంథ రచయితలు. ఆన్సర్ సి చేకూరి రామారావు మరియు కోవెల సంపత్ కుమారాచారి. ఇది మనకు భాషాశాస్త్రం సంబంధించినటువంటి క్వశ్చన్. చేకూరి రామారావు, కోవెల సంపత్ కుమారాచార్య. ఆన్సర్ సి. నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూస్తే ప్రాచీన సాహిత్యంలో పేర్కొన్న ఈతి బాధలు. ప్రాచీన సాహిత్యంలో పేర్కొన్న ఈతి బాధలు. ఇక్కడ ఈతి బాధలు అంటే ఏంటంటే, ఈతి అనే దానికి సరైన అర్థం అనేది లేదు మిత్రులారా. ఇక్కడ ఈతి బాధలు అంటే మొత్తం ఈతి బాధలు ఒక 6 ఉన్నాయి. ఈతి బాధలు 6. అవి ఏంటి అంటే, ఒకటి అతివృష్టి, 2 అనావృష్టి, 3 మిడతలు పంటలు నాశనం చేయడం. మిడతలు పంట నాశనం చేయడం. అలాగే 4వది ఎలుకలు ధాన్యం స్వాహా చేయడం. ఎలుకలు ధాన్యం స్వాహా చేయడం. అలాగే 5వది ఏంటంటే చిలుకలు గోధుమలను స్వాహా చేయడం. చిలుకలు గోధుమలను స్వాహా చేయడం. 6వది ఏంటంటే రాజ్యాన్ని శత్రురాజులు వశం చేసుకోవడం. రాజ్యాన్ని శత్రురాజులు వశం చేసుకోవడం. సో ఇక్కడ 6 మనకు ఈతి బాధలు అంటే ఈ 6. ఈతి బాధలు అంటే 6. సో ఇక్కడ మనకు ఉన్నది ఆప్షన్లు ఏంటంటే మిడత, మంట, వాన, వరద, ఎలుక చిలుక, చేరువ, రాజు, స్నేహితుడు అని ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకున్న ప్రకారం ఏంటంటే అతివృష్టి, అనావృష్టి, మిడత, పంట నాశనం. 1 మిడతలు, ఇక్కడ మిడత మంట అనేది కాదు. ఎలుకలు ధాన్యం స్వాహా చేయడం, ఇది 1. చిలుకలు గోధుమలు స్వాహా చేయడం. రాజ్యాన్ని శత్రురాజులు, ఇక్కడ స్నేహితుడు, ఇది కాదు. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సరు సి, ఎలుక మరియు చిలుక. ఎలుకలు ధాన్యాన్ని స్వాహం చేయడం, చిలుక గోధుమలు స్వాహం చేయడం. సో ఇక్కడ ఆన్సర్ మనకు సి, ఈతి బాధలు. ఇది ప్రాచీన సాహిత్యంలో చెప్పినటువంటి ఈతి బాధలు. సో ఇక్కడ ఆన్సర్ మనకు సి. ఇది చాలా క్వశ్చన్ మనకి ఎక్కడ రానటువంటి క్వశ్చన్, ఎక్కడ నెట్లో కూడా. నెక్స్ట్ చేతి వేళ్లకు తగిలించుకొని ఆడే బొమ్మలాట. చేతి వేళ్లకు తగిలించుకొని ఆడే బొమ్మలాట. ఇక్కడ తాళ్ళ బొమ్మలాట ఇది అసలు తీసేయాల్సిందే ఫస్ట్ ఎలిమినేషన్లో. ఊచ బొమ్మలాట, తోలు బొమ్మలాట. తోలు బొమ్మలాట కూడా మనకు కాదు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే తొడుగు బొమ్మలాట. ఆన్సర్ బి, తొడుగు బొమ్మలాట. నెక్స్ట్ 15వది తెలుగు కావ్యాలలో అంకితము చేయటను షష్టంత పద్యాలతో మొదలుపెట్టిన కవి. మనకు ఫస్ట్ షష్టంతాలు అనేసరికి గుర్తు రావాల్సింది ఎవరు? నన్నె చోడుడు. సో ఇక్కడ ఆన్సర్ కూడా మనకు అదే. షష్టంతాలలో తెలుగు కావ్యాల్లో అంకితము చేయడం షష్టంతాల్లో తెలిపినటువంటి కవి నన్నె చోడుడు. ఆన్సర్ మనకు డి, నన్నె చోడుడు. 16వ క్వశ్చన్ చూసుకున్న మళ్ళీ వరుస క్రమం వచ్చింది. ఇక్కడ పెద్దిబొట్ల సుబ్బరామయ్య, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, పాపినేని శివశంకర్, కులకలూరి. నాకు ఇక్కడ వాళ్ళ యొక్క జన్మ సంవత్సరాన్ని చూసుకుంటే పుట్టిన తేదీని చూసుకుంటే ఫస్ట్ మనకు ఇక్కడ పెద్దిబొట్ల సుబ్బరామయ్య మనకు 1938. అలాగే రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి చూసుకుంటే 1948. పాపినేని శివశంకర్ చూసుకుంటే 1953. కొలకలూరు ఈనాక్ చూసుకుంటే 1939.
నాకు ఎందుకో ఇది రాంగ్ అనిపిస్తుంది. ఒకసారి కింద లైన్ చూద్దాం. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి ఫస్ట్ వచ్చింది, ఇది కూడా కాదు. ఇందులో మనకు ఫస్ట్ పెద్దిబొట్ల సుబ్బరామయ్య రావాలి. ఒకసారి ఇక్కడ చూసుకుందాం. 3 పెద్దిబొట్ల సుబ్బరామయ్య కొలకలు రీనాకు వచ్చింది. ఇది కూడా రాంగే మనకు. నైన్టీన్ 38 తర్వాత 1939 ఇక్కడ రావాలి. సో ఇది కూడా రాంగే. ఇక్కడ కరెక్టే ఉంది. 1938 1939 ఇక్కడ మళ్ళీ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి రావాలి, కానీ రాలేదు. సో ఇది మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇది ఆప్షన్లో మనకు ఇక్కడ కరెక్ట్ ఇవ్వలేదు. సో మనకు పాపినేని శివశంకర్ లాస్ట్కు రావాలి, కానీ ఇక్కడ రాలేదు. సో ఆన్సర్ ఇక్కడ మనకు వరుస క్రమం అయితే ఇది. ఫస్ట్ పెద్దిబొట్ల సుబ్బరామయ్య, తర్వాత కొలకలు రీనాక్, తర్వాత రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత పాపినేని శివశంకర్. 4 ఇది వరుస అక్కడ మనకు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నాట్యశాస్త్రంలో భరతుడు చెప్పినటువంటి సంచారి భావాల సంఖ్య. నాట్యశాస్త్రంలో భరతుడు చెప్పిన మొత్తం సంచారి భావాల సంఖ్య 33. ఇది అందరికీ తెలిసిందే, విమర్శలో మనం ఎన్నోసార్లు చదివినాం. 33 ఇది. సో ఓకే, అన్నీ రాయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఆన్సర్ దగ్గర గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. తర్వాత 18వ క్వశ్చన్కి వెళ్తే, వాడికి చదివితే కూడా మార్కులు రాలేదు అనే వాక్యంలో కూడా ఈ అర్థంలో వాడారు. వాడికి చదివితే కూడా మార్కులు రాలేదు. ఇక్కడ మనకు చదివితే కూడా అన్నప్పుడు ఏంటంటే మనకు ఛేదార్థకం, అప్యర్థకం, శత్రార్థకం, త్వార్థకం. ఇది తెలిసిందే మిత్రులారా. ఛేదార్థకం అంటే మనకి ఇక్కడ భవిష్యత్ కాలాన్ని చూపిస్తుంది. శత్రార్థకం అంటే వర్తమానాన్ని చూపిస్తుంది. త్వార్థకం అంటే భూతకాలాన్ని చూపిస్తుంది. సో ఇక్కడ అప్యర్థకం అనేది ఏంటంటే మనకు ఇక్కడ కూడా అనేది మనకు అప్యర్థకం. ఆన్సర్ అప్యర్థకం. వాడికి చదివితే కూడా మార్కులు రాలేదు అనే వాక్యంలో కూడా అనేది మనకు అప్యర్థకం. నెక్స్ట్ 19 సరైన జతలను కూర్చండి. ఇట్లా వీటి గురించి విపులంగా తర్వాత చెప్పుకోవడం జరుగుతుంది. ఛేదార్థకం, శత్రార్థకం, త్వార్థకం అనేది మనకు వ్యాకరణంలో వస్తుంది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో జస్ట్ క్యాజువల్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ మనకు బి. తర్వాత 19వ క్వశ్చన్, సరైన జతలను కూర్చండి. ఖాదర్ మొయినుద్దీన్ అందరికీ తెలిసిందే, ఫేమస్ పుట్టుమచ్చ. వరవరరావు ఇది అందరికీ తెలిసిందే, సముద్రం. నగ్నముని ఇది ఇంకా ఫేమస్, కొయ్యగుర్రం. సినారే విశ్వంబర. సో ఇక్కడ మనకి ఏంటిది ఆన్సరు? ఆన్సర్ మనకు ఒకటికి ఖాదర్ మొయినుద్దీన్ ఆ, వరవరరావు ఈ, ఆయి ఇక్కడ మనకు ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టుకని ఇది దీన్ని చదవాల్సిన అవసరమే లేదు, అందరూ తెలిసిందే. ఆన్సర్ మనకు కాలోజీ 20. 21 ఇదొక్కటి చూడాలి. తెలుగు నాటక వికాసము ఎవరు? సింగమనేని నారాయణ, పోనంగి శ్రీరామ అప్పారావు, మొదలు నాగభూషణ శర్మ, కేబీఆర్ నరసింహ. ముందు తెలిసినవి చూసుకుందాం. తెలుగు నాటక వికాసం అందరికీ తెలిసిందే. తెలుగు నాటక వికాసం మనకు పోనంగి అప్పారావు, పోనంగి శ్రీరామ అప్పారావు. తెలుగు నవలా వికాసము మొదటి నాగభూషణ శర్మ, ఇది అందరికీ తెలిసిందే. ఆంధ్ర ప్రబంధ అవతరణ వికాసములు ఇది కూడా తెలిసిందే మనకు, కేబీఆర్ నరసింహం. తెలుగు కథన రీతులు సింగమనేని నారాయణ. సింగమనేని నారాయణ కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇది మనకు ఆన్సర్ ఏంది అంటే ఆయి ఎక్కడుందో మనకి ఇక్కడ ఆన్సరు? ఓకే, ఆన్సర్ ఏ. 21 ఆన్సర్ ఏ. 22వ క్వశ్చన్,
ప్రపంచ భాషలన్నింటినీ 3 సముదాయాలుగా విభజించిన భాషావేత్త. ప్రపంచ భాషలన్నింటినీ 3 సముదాయాలుగా విభజించిన భాషావేత్త. ఇక్కడ బ్లూమ్ఫీల్డ్, ఆగస్టు వాన్ స్లెగల్, హ్యాగెట్, రాబర్ట్ హాల్. ఇక్కడ మనకు ఇది డైరెక్ట్ క్వశ్చన్ 22 ఆన్సర్ బి ఆగస్టు వాన్ స్లెగల్ ప్రపంచ భాషలన్నింటి కూడా 3 సముదాయాలుగా విభజించినటువంటి భాషా శాస్త్రవేత్త. నెక్స్ట్ 23వ క్వశ్చన్, ఆమె కాఫీ వండుతోంది, నేను పుస్తకాన్ని మింగాను వంటి వాక్యాల్లో కర్మకు క్రియకు మధ్య లోపించింది. ఇక్కడ మనకు తెలిసిందే మిత్రులారా, ఒక వాక్యంలో ఏముండాలి? ఆకాంక్ష, ఆసక్తి, యోగ్యత, ఈ 3 ఉంటేనే మనకు ఒక సెంటెన్స్ అనేది అర్థవంతంగా ఉంటుంది. అలాగే పదాల మధ్య అనేది కూడా మనకి ఏముండాలంటే, పదాల మధ్య ఇది ఒక్కొక్కటి విధంగా మిత్రులారా. ఇక్కడ పదాల మధ్య ఉండాల్సింది ఏంటంటే మనకు యోగ్యత. పదాల మధ్య ఉండాల్సింది మనకు యోగ్యత. అంటే ఇక్కడ ఆమె కాఫీ వండుతుంది, కాఫీని వండుతామంటారా, కాఫీ చేస్తుంది అంటాం. అన్నం వండుతుంది, కాఫీ చేస్తుంది అంటాం. ఇక్కడ పుస్తకాన్ని చదివాను అంటాం, పుస్తకాన్ని మింగాను కదా, పుస్తకాన్ని చదివాను లేదా చదువుతాను, చదివింది అంటాం, పుస్తకాన్ని చదివాను అంటాం. సో ఇక్కడ మనకి ఈ పదాల మధ్య యోగ్యత అనేది లోపించింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకు డి. ఆన్సర్ డి 23. నెక్స్ట్ 24వ క్వశ్చన్కి వెళ్తే, తెలుగులో అగ్రాచ్చు ముందు కకారం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకున్న కకారం మనకు ఆరేది ఎప్పుడు కూడా గుడ్డిగా చకారంగానే మారుతుంది. కకారం ఎప్పుడు కూడా మనకు చకారంగా మారుతుంది. పకారంగా తకారంగా మారదు కదా, ఎప్పుడు కూడా మనకు కకారం అనేది చకారంగానే మారుతుంది. ఇక్కడ ఆన్సర్ మనకు డైరెక్ట్గా ఏ ఆన్సర్. దీన్నే మనం ఏమంటారు, కకారం చకారంగా మారడాన్ని తాళవ్యీకరణం అని కూడా అంటారు. తాళవ్యీకరణం. సో 24 ఆన్సర్ ఏ. నెక్స్ట్, చిలకలు పలకలు మొదలైన మాటల్లోని లు అనేది ఏమిటి? లు, చిలుకలు, పలుకలు మొదలైన వాటిని ఆదేశ పదాంశం, ఆగమ పదాంశం, ఏకైక పదాంశం, అర్ధశూన్య పదాంశం. ఇది మనకు ఈ చిలుకలు పలుకలు అనేది మనకి ఎందులోకి వస్తుంది? ఇది చిలుకలు పలుకలు అనేది మనకు ఆన్సర్ మనకి ఇక్కడ లో చూసుకుంటే ఆగమ పదాంశం, బి ఆగమ పదాంశం. ఇక్కడ ఆగమం అంటే ఏమిటి మనకంటే, ఒక అక్షరం అనేది అధికంగా వచ్చి చేరడం. మనకు అధికంగా వచ్చి చేరడం. అధికంగా వచ్చి చేరడం ఇక్కడ ఆగమ పదాంశం. 25 ఆన్సర్ బి. నెక్స్ట్, ఆమెకు మంచి చెడ్డలు తెలుసు అన్న వాక్యంలో 26వ క్వశ్చన్. ఆమెకు మంచి చెడ్డలు తెలుసు అన్న వాక్యంలో మంచి చెడ్డ అన్న మాటలుగా వాడబడ్డాయి. ఇక్కడ మనకి విశేషణాలు, విమర్శనాత్మకాలు, నామాలు ఏది కాదు. ఇక్కడ మనకు మంచి చెడ్డ అనేది, మంచి చెడ్డ అనేది ఎట్లా అంటే, ఒక వస్తువును చూసి జరిగిన విషయాన్ని చూసి మంచి చెడ్డ అని అంటే దానికి ఒక ఆ రెండు మనకు పేర్లే. అంటే మనకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే చూడంగా వాటిని విశేషణాలు అనిపిస్తుంది. ఓహో ఇది మంచి చెడు అని. అంటే విశేషణ అంటే రంగు, రుచి, వాసనలు చూసుకుంటే మనకు అక్కడ విశేషణాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ మనకు మంచి చెడ్డ అంటే అది చూడగానే మనకు రుచి చూస్తే తెలిసేది విశేషణం, కానీ చూడగానే తెలిసేది అంటే మంచి చెడ్డలు. అది మంచి చెడ్డ అనేది మనకు ఇక్కడ నామాల కిందికి వస్తాయి. మంచి చెడ్డ అనేది రెండు కూడా మనకు నామాల కిందికి వస్తాయి. ఇక్కడ ఆన్సర్ మనకు సి 26. నెక్స్ట్ 27, ఆమె రంభ, వాడు మన్మధుడు మొదలగు వాక్యాలలో ఏమున్నది? ఇక్కడ ఉపమేయానికి ఉపమానార్థం సంక్రమించింది, ఉపమానానికి ఉపమేయార్థం సంక్రమించింది. ఏబీలు రెండు సరైనవే, ఏదీ కాదు.
ఇక్కడ మనకు ఆమె రంభ, వాడు మన్మధుడు. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఉపమానానికి ఉపమేయార్థం అనేది సంక్రమించింది. ఆన్సర్ బి, ఉపమానానికి ఉపమేయం అనేది సంక్రమించింది. ఆన్సర్ బి. నెక్స్ట్ 28 తెలుగు భాష. తెలుగు భాష ఏంటిది? సంశ్లేషణాత్మక భాష, ప్రత్యయరహిత భాష, ఏది కాదు వికరణాత్మక భాష. ఇక్కడ ఆన్సర్ మనకు తెలుగు భాష అనేది వికరణాత్మక భాష. 28 ఆన్సర్ ఏ, వికరణాత్మక భాష. నెక్స్ట్ 29 కింది వానిలో చేరనిది. గంగు ఎల్లి గద్దలాడుతాండాయి రామప్ప సభ. ఇక్కడ మనకు గంగు రాసింది ఎవరు? గంగు వట్టికోట అల్వార్ స్వామి. వట్టికోట అల్వార్ స్వామి. ఎల్లి రాసింది ఎల్లి అరుణ. గద్దలాడతాండాయి మనకు బండి నారాయణ స్వామి. బండి నారాయణ స్వామి. రామప్ప సభ రాసింది కూడా మనకు ఎవరంటే వట్టికోట అల్వార్ స్వామి. వట్టికోట అల్వార్ స్వామి రాయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ కింది వాటిలో చేరనిది అని అంటే ఈ మూడు ఒక విధంగా ఉండాలి, ఏదన్నా ఒకటి ఇందులో వేరే ఉండాలి. అంటే ఇక్కడ మనకు గంగు అనేది ఒక సాంఘిక సామాజిక నవల. ఎల్లి కూడా ఇదే సాంఘిక సామాజిక నవల. ఇది గిరిజనకు సంబంధించినటువంటి ఎరుకల వారి యొక్క జీవన విధానానికి సంబంధించినటువంటి నవల ఎల్లి. అలాగే గద్దలాడతాండాయి కూడా ఇదొక సాంఘిక మరియు రాజకీయ నవల. సాంఘిక మరియు రాజకీయ నవల బండి నారాయణ. ఇక్కడ రామప్ప సభ అనేది ఏంటంటే మనకి ఇది ఒక వ్యాస సంపుటి. ఇది మనకు వ్యాస సంపుటి. రామప్ప సభ అనేది మనకు ఒక వ్యాస సంపుటి. సో మనకిది డిఫరెంట్గా ఉంది. ఈ మూడింటికంటే ఇది ఒక నవల, ఇది నవల, ఇది నవల. ఈ మూడు నవల ఇది ఒక వ్యాస సంపుటి. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ డి. 29 ఆన్సర్ డి. నెక్స్ట్ 30 స్లావిక్ భాషా కుటుంబంలో ముఖ్యమైన భాష. స్లావిక్ భాషా కుటుంబంలో ముఖ్యమైన భాష రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, ఉక్రేనియన్. మనకు ఈ స్లావిక్ భాష అనేది గుర్తుపెట్టుకునేది ఒక మనకు ఇండో యూరోపియన్ భాషా కుటుంబాల్లో ఒక భాష ఉపకుటుంబం. ఇండో యూరోపియన్ భాషా కుటుంబాల్లో భాగమైనది. సో ఇక్కడ మనకు ఇండో యూరోపియన్ కిందకి వస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకు ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ ఏ, రష్యన్ అనేది స్లావిక్ భాషా కుటుంబంలో ముఖ్యమైన భాష. సో మిత్రులారా ఇప్పటివరకు మనం అందులో మొత్తం 70 క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి సరే ఇంకొన్ని క్వశ్చన్లు చూద్దాం. 31 క్రీస్తు శకం 4వ శతాబ్దంలో పల్లవులు తమ శాసనాలలో వాడిన లిపి. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో పల్లవులు తమ శాసనాల్లో వాడినటువంటి లిపి. ఇక్కడ నందినాగర్ లిపి, దేవనాగరి లిపి, గ్రంథలిపి, ఖరోష్టి లిపి అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు తెలిసిన ఒకటి దేవనాగరి లిపి, ఎక్కువ శాతం తెలిసింది దేవనాగరి లిపి. ఒకసారి మిగతా చూసుకుంటే ఈ నందినాగరి లిపి అనే దానికి కింద చిన్న చరిత్ర ఉంది. నందినాగరి లిపి అనేది ఏంటంటే ద్వైత సిద్ధాంతం ఎవరు మనకు ద్వైతం ఎవరు మధ్వాచార్యులు. ద్వైతానికి సంబంధించినటువంటి నందినాగరి అనే లిపిని ఉపయోగించడని చరిత్రలో ఉంది మనకి. అలాగే ఈ నందినాగర్ అనేది కూడా నాగరి లిపి నుండి రావడం జరిగింది.
నాగరి లిపి నుంచి రావడం జరిగింది. అలాగే ఇది ఇంకా ఏంటంటే బ్రహ్మీ లిపికి సంబంధించింది కూడా, బ్రహ్మీ లిపికి కూడా సంబంధించింది నంది నాగరి. ఇక్కడ ఇవన్నీ కూడా మనకు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లిపులు ఇవన్నీ కూడా. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లిపులు. ఇక్కడ దేవనాగరి మనకి అందరికీ తెలిసిందే. దీన్ని ఏమంటారంటే ఇంకా నందినాగర్ లిపినే దేవనాగరికి సోదరి లిపి అని కూడా అంటారు. సోదరి లిపి మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నందినాగరి లిపి దేవనాగరి లిపికి సోదరి లిపి అంటారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక దేవనాగరి లిపి తెలిసిందే కదా అందరికీ. నెక్స్ట్ గ్రంథలిపి. ఈ గ్రంథలిపి అనేది ఏంటంటే ఎక్కువగా ఎక్కడంటే తమిళం మరియు కేరళ, ఈ రెండు దక్షిణ భారతదేశం చెందినటువంటి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ లిపిని ఉపయోగించడం జరిగింది. అలాగే ఈ కేరళలో ఆధునిక మలయాళ లిపికి సంబంధించినటువంటిది ఈ గ్రంథలిపి. కేరళ ఆధునిక మలయాళ లిపి గ్రంథలిపికి ప్రత్యక్షమైనటువంటి ఈ గ్రంథలిపి ఆధునిక మలయాళ లిపికి సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ ఏం చెప్పాలంటే పల్లవుల నుండి ఉద్భవించినటువంటి ఈ గ్రంథం ఏం చెప్పారంటే పల్లవుల లిపి నుండి ఉద్భవించినటువంటి లిపి ఏంటంటే మనకు ఇక్కడ గ్రంథలిపి. వాళ్ళు చెప్పింది ఏంటి చెప్తాం, పల్లవులు తమ శాసనాల్లో వాళ్ళు లిపి ఏంటంటే గ్రంథలిపి. పల్లవుల లిపి నుండి ఉద్భవించినటువంటి లిపి గ్రంథలిపి. పల్లవుల లిపి నుండి ఉద్భవించిన లిపి ఇక్కడ గ్రంథలిపి. ఆన్సర్ మనకు సి, గ్రంథలిపి. నెక్స్ట్ 32కి వెళ్తే ద్రావిడ భాషలో మొదట్లో వర్తమాన కాలాన్ని సూచించడానికి వాడిన క్రియారూపాలు. ద్రావిడ భాషల్లో మొదట్లో వర్తమాన కాలాన్ని సూచించడానికి వాడిన క్రియారూపాలు భూతకాల క్రియారూపాలు, తద్ధర్మకాల క్రియారూపాలు, భవిష్యత్కాల క్రియారూపాలు, శతద్రక క్రియారూపాలు, భూతకాల క్రియారూపాలు. ఇక్కడ ఆన్సర్ మనకు ద్రావిడ భాషల్లో మొదటగా వర్తమాన కాలాన్ని సూచించడానికి క్రియారూపాలు వాడిందంటే భవిష్యత్కాల క్రియారూపకాలు వాడడం జరిగింది. ఆన్సర్ 32 డి ఆన్సర్. నెక్స్ట్ కావ్య లక్షణాలలో శబ్దాన్ని విశేషంగా అర్థాన్ని విశేషంగా చెప్పినవారు. కావ్య లక్షణంలో శబ్దాన్ని విశేషంగా అర్థాన్ని విశేషణంగా చెప్పినవారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, విశేషణంగా ఇది ఒకటి, విశేషంగా. రాజశేఖరుడు, ఆనందవర్ధనుడు, కుంతకుడు, జగన్నాథుడు. ఇక్కడ ఎవరంటే మనకు జగన్నాథుడు కావ్య లక్షణంలో శబ్దాన్ని విశేషంగా అర్థాన్ని విశేషణంగా చెప్పడం జరిగింది. ఆన్సర్ డి 33, ఆన్సర్ డి. నెక్స్ట్ 34వ క్వశ్చన్, వ్యంగ్యార్థం వాచ్యార్థానికి అంగమైతే అది. వ్యంగ్యార్థం వాచ్యార్థానికి అంగమైతే అది ఏంటిది? ధ్వని కావ్యం, గుణీభూత కావ్యం, ఉత్తమ కావ్యం, మధ్యమ కావ్యం. ఇక్కడ ఆన్సర్ మనకు బి, గుణీభూత కావ్యం. ఆన్సర్ గుణీభూత కావ్యం. 35 కలరా మశూచి వల్ల చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం జరిగే గిరిజనుల పండుగ. పులి పండుగ, ఆగం పండుగ, చుక్క పండుగ, కొత్తల పండుగ. ఇక్కడ మనకు ఆన్సర్ చుక్క పండుగ. 35 ఆన్సర్ చుక్క పండుగ. ఓకే మిత్రులారా, ఇక్కడ మనకు 35 క్వశ్చన్లు ఇక్కడ ఈరోజు అనాలిసిస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి 70 క్వశ్చన్ల వరకు అనాలిసిస్ చేద్దాం. మిత్రులారా, శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ ఈ క్వశ్చన్లు కూడా మనకు నెట్ ఎగ్జామ్లో, పిహెచ్డి ఎగ్జామ్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వీడియో చూస్తూ ఉండండి.